లోక్సభలో రాహుల్ గాంధీ స్పీచ్పై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఫైర్ అయ్యారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటూ హిందూ సమాజం గురించి రాహుల్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష